రాష్ట్రంలో జగనన్న భూహక్కు రీసర్వే లడ్డు కల్తీ వ్యవహారంలో నిజాలు నిరూపణ అవుతున్న సమయంలో కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన లడ్డూలో కల్తీ లేదని తేలిపోయిందన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీలు పక్కకు పోయాయని, మహిళలకు 18,000, నిరుద్యోగులకు 3,000, డిఎస్సి 2026 ద్వారా ఉద్యోగాలు వంటి వాటి నుండి ప్రజల దృష్టి మరలించేందుకు తిరుమల లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడుకు డైవర్షన్ పాలిటిక్స్ వెనతో పెట్టిన విద్య అన్నారు. పోలీసుల సమక్షంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. గతంలో పట్టాభి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చెప్పడానికి వీలు లేని విధంగా నీచంగా మాట్లాడారని వివరించారు. నీచ సంస్కృతిని ప్రోత్సహించింది కూటమి నాయకులేనని తెలిపారు. దాడిని ప్రోత్సహించే హక్కు ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. అరగంటలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన పోలీసులు దాదాపు 10 గంటల పాటు అక్కడే ఉండి కారు, ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేస్తున్న దాడిని ప్రోత్సహిస్తున్నట్లు వ్యవహరించారన్నారు. పోలీసుల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక పక్క అంబటి రాంబాబు ఇంటిపై దాడి సంఘటన జరుగుతూ ఉంటే మరోపక్క గౌడబిడ్డ, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రో బాంబులతో దాడులు చేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడలేని చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని నిలదీశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే సిట్ అత్యుత్తమ ప్రమాణాలతో దర్యాప్తు నిర్వహించి జంతుకొవ్వు లేదని చెబుతున్న కూటమి ప్రభుత్వం వితండవాదంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. రాజ్యాంగానికి లోబడి పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే ఆ వ్యవస్థపై గౌరవం పెరుగుతుందని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు, వీరు తప్పు చేస్తున్నారు అంటే భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ. అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో, పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది. మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చేటవి నెరవేర్చేటివన్నీ కూడా పక్కకు పోయాయి. ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారనే భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలా అని చెప్పి నిన్న కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణరహితంగా దాడి చేయటం, దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది. పోలీసులు వెళ్ళారు. పోలీసులు వచ్చినా కూడా, అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినట్టు బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతర్యం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా? ఒకవేళ గతంలో గత 5 సంవత్సరాలలో గౌరవ పట్టాభి గారు తీసుకోండి, లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పుట్టుకే తప్పుని మాట్లాడారు. వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ మొగుడా, వాళ్ళ తల్లి మొగుడా ఇష్టానుసారం మాట్లాడారు. లోకేష్ గారు అయితే 2 అడుగులు వేసి లండన్లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు, వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాతాళలోకానికి తొక్కుతా అని మాట్లాడారు. చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే. ఒక మాటతో మన రాంబాబు గారు అన్నారంటే మాటతో, రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం. తప్పు ఎవరు చేసినా అలాంటి భాషలలో, సంస్కృతిలో కొంచెం ఉండాలి. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదం వల్లే కదా ఈరోజు ఇట్లాంటివి జరిగాయి. మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది? ప్రభుత్వమే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థలపైన నమ్మకం ఎలా ఉంటుంది? 10 గంటల పాటు దాడి చేయించారే, ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా
మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ వినరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటనో 15 నిమిషాలలో పోలీసులు 5 నిమిషాల్లో కంట్రోల్ చేసుకోండి, పోలీసులు అక్కడికి వచ్చి 10 గంటల దగ్గరుండి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు?